సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, గురువు లగ్నంలో ఉంటే కొన్ని మంచి ఫలితాలు, కొన్ని దుష్ఫలితాలు ఇస్తాయన్నారు ఇందాక ఎపిసోడ్ ముహూర్తంలో. సో ఇది ఎలాంటి సమయంలో వర్కౌట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ దీని వల్ల క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం ఇది చెప్పుకునే ముందు ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ముహూర్త భాగంలో ఓకే, గురువు లగ్నంలో ఉన్న దశమి లేదా ఏకాదశి స్థానంలో రెవున్న ముహూర్తానికి ఎన్ని దోషాలున్నా పోతాయంటారు. అది నిజమే. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది. జ్యోతిష్శాస్త్రంలో జాతక చక్రంని పర్సనల్ చార్ట్ రీడింగ్ చేసేటప్పుడు కానీ, ఒక ముహూర్త సంబంధించిన విషయంలో చూసేటప్పుడు కానీ. ఎందుకు అంటే సర్వసాధారణంగా ఏంటంటే గురువు కానీ శుక్రుడు కానీ వీళ్ళిద్దరిని శుభగ్రహాలుగా పరిగణిస్తారు. ఓకే, శుభగ్రహాలుగా పరిగణించి ఆ రోజు ముహూర్తంలో గనక లగ్నంలో ఉంటే చాలా దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఇది కొంతవరకు కరెక్ట్ అనే కాదు అనట్లేదు. ఓకే, ఎందుకంటే ఇది అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ట చేసేటువంటి రోజున్న ముహూర్తం. ఓకే, మనం ఆ రోజు ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను నేను. దానికి ఏంటంటే పర్టికులర్గా దీనికి కొంచెం అగ్నిపంచకం వచ్చినప్పటికీ కూడా శ్రీరామచంద్రమూర్తి పెట్టించుకున్నాడు ఈ ముహూర్తాన్ని అనుకోవాలి మనము. ఇంకోటి అక్కడ అగ్ని కార్యాలు చాలా జరుగుతాయి, హోమాలు జరుగుతాయి కాబట్టి ఆ అగ్నిపంచకం వచ్చినా దాంతో పోతుంది. పెట్టిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పెడుతుంటారు. కాకపోతే గురువు లగ్నంలో ఉండడము కొంత దోషము అని అన్నాను. ఎందుకన్నాను అంటే అదేంటి లగ్నంలో గురువు ఉంటే దోషం ఎందుకు అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి డిస్పోజిటర్ సిస్టమ్ అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. డిస్పోజిషన్ సిస్టమ్ అంటారు దాన్ని. అదేమిటంటే గురువుని ఎలా తీసుకుంటామో, గురువు యొక్క రాసులు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి. ఇప్పుడు రవి రాశి ఇది, ఓకే, చంద్రుడి రాశిది, బుధుడికి 2 రాసులు, శుక్రుడికి 2 రాసులు, కుజుడికి 2 రాసులు, గురువుకి 2 రాసులు, అంటే వాళ్ళ ఓన్ హౌజెస్ అవి. ఓకే, శనికి 2 రాసులు కేటాయించడం జరిగింది జ్యోతిష్ శాస్త్రంలో. ఏదైనా గ్రహం లగ్నంలో ఉన్నప్పుడు ఆ యొక్క లగ్నంలో అంటే ఆ ముహూర్తంలో ఆ లగ్నంలో గురువు ఉన్నాడని వెంటనే తీసుకోవడం కాకుండా అతని రాసుల్లో ఎవరున్నారని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గురు రాసులు ఈ 2 అని చెప్పుకున్నాం కదా. ఇందులో ఒకటి రాహు, ఒకటి కుజుడు. ఓకే, చూడండి, అంటే రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. ఈ 2 పాపగ్రహాలు అంటారు. ఓకే, ఇక్కడ గురువు చూడడానికి శుభగ్రహంగా కనబడుతున్నప్పటికీ ఈ 2 పాపగ్రహాల యొక్క ఎనర్జీస్తో గురువు అక్కడ ఉన్నాడు. ఓకే, అందుకని ఏం జరుగుతుంది చూడండి, ఈ ముహూర్తం విషయంలో పీఠాధిపతులు ఏదో కొద్దిగా అంటే దాన్ని కొంచెం ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదో అయ్యా మేము ప్రేక్షక పాత్ర వహించడం కాదు, మేము అక్కడికి వచ్చి పని చేయాలి అని చాలా చక్కగా వాళ్ళ దీంట్లో వాళ్ళు నార్మల్గా చెప్తే అదొక పెద్ద ఇష్యూ లాగా. ఇంతమంది వ్యతిరేకించారు, అంతమంది వ్యతిరేకించారు. ఎందుకు? రాహు ఉన్నాడు కదా, ఎక్స్పోజింగ్. ఓకే, అర్థమైందా మీకు? ఈ విషయాన్ని పర్టికులర్గా మనకి సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ వివాహాలు ఉంటాయి. సర్వసాధారణంగా వివాహాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏమంటే రవి దశమంలో ఉన్నాడు, కొన్ని వేల దోషాలు పోతాయి, గురువు లగ్నంలో ఉన్నాడు, కొన్ని వేల దోషాలు పోతాయి అంటారు. ఈ ముహూర్తం ఈజ్ డిఫరెంట్. ఇది భగవత్ సంబంధించింది కాబట్టి భగవంతుడు చూసుకుంటాడు దీనికి. కానీ మనం మానవ మాత్రలం కదా. అవును, మానవ మాత్రలం కాబట్టి ఎప్పుడైనా ముహూర్తం పెట్టేటప్పుడు దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. లగ్నం ఎలా ఉంది, అదేవిధంగా ఏ భావం గురించి చూస్తున్నాము అంటే మనం ఇప్పుడు గృహప్రవేశం చూస్తున్నాం, 4th హౌస్ ఎలా ఉంది. ఓకే, అదే వివాహం కోసం చూస్తే 7th హౌస్ ఎలా ఉంది, అష్టమం ఎలా ఉంది. అష్టమంలో అష్టమ శుద్ధి అనాలి, అంటే ఇక్కడ ఏ గ్రహం ఉండకూడదని చెప్తారు. ఇవి ఎలా ఉన్నాయి, ఆ రోజు ఉన్నటువంటి తారాబలం అంటే ఆ రోజు యజమానికి ఆ ముహూర్తానికి నక్షత్రం ఎలా ఉంది, సంపత్తారా లేకపోతే క్షేమతారా విపత్తారా చూసుకుంటారు. అదేవిధంగా ఆ రోజున్న తిదేమిటి, ఆ రోజున్న నక్షత్రం ఆ కార్యక్రమానికి పనిచేస్తుందా. మృగశిర నక్షత్రం పెట్టారు, మంచిది దీనికి. అది కాక రామచంద్రమూర్తి వారి నక్షత్రానికి దీనికి చూసుకుంటే కనుక మిత్రతార అవుద్ది. పునర్వసు నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి. అదేవిధంగా ఆ రకంగా లగ్నం ఏం పడింది, ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుని పంచకరహితము అని చేస్తారు. ఆ పంచకరహితం చేసినప్పుడు మీరు గమనించినట్లయితే మనం లాస్ట్ టైం మనకి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా అయ్యా అది మృత్యు పంచకంలో పడింది ముహూర్తము అని చెప్పాం మనం. మృత్యు పంచకం లాగే మృత్యులాగే అయిపోయింది దాని పరిస్థితి, డౌన్ అయిపోయింది, భవిష్యత్తు కూడా చెప్పలేము, లేవన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఏంటి, ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను చాలా మంది ముహూర్తాలు పెట్టమంటే నేను ఏం చెప్తానంటే అయ్యా నాకు 3-4 నెలల ముందు చెప్పండి అంట. దొరకదండి ముహూర్తం అంత ఈజీగా. ఒకటి దొరికితే ఒకటి దొరకదు. ఒకటి ఇప్పుడు బాగుంది అనుకున్నాము, ఆ టైంలో ఆ గ్రహం బాగోదు. ఇప్పుడు వ్యాపారము, బుధుడు బాగాలేడు, వ్యాపారం ముహూర్తం పెడితే ఏం లాభం?
గృహప్రవేశాన్ని పెట్టాము, చంద్రుడు బాలేడు, గురువు బాలేడు, శుక్రుడు బాలేడు, ఏం లాభం ఆ రోజు? అవును. కాబట్టి ఏంటి, కనీసం ఒక 4 నెలల ముందు 5 నెలల ముందు ఫిక్స్ అవ్వాలి ఒక ముహూర్తం పెట్టుకోవాలంటే. అయితే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఆయన చూసుకుంటాడు ఇక్కడ. ఓకే. కాకపోతే ఎందుకు ఈ అపవాదాలు వస్తున్నాయని చెప్పడానికి ఇది వేశా నేను. ఓకే. ఎందుకంటే ఆయన నిర్మించుకున్నాడు, 500 సంవత్సరాల ఫలితాన్ని ఆయనే ఇచ్చాడు. అవును. ఈ మానవమాత్రులుగా మనం బయటికి చూడడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన అనుగ్రహం లేకుండా ఆయన తెచ్చుకోవాలనుకున్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు ఆయన. Yes, అవును. అంతే కదా. అవును. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కేవలం ఏదో లగ్నంలో శుభగ్రహం ఉందని కాదు ముహూర్తం అంటే, ఆ శుభగ్రహం యొక్క హౌజెస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయనేది తీసుకోవాలి. ఆ యొక్క ఎనర్జీ ఈ రకంగా పనిచేస్తుంది. అందుకే గురువుల రూపంలో ఇబ్బందిని ఇస్తుంది అక్కడ, గమనించండి. ఎస్. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో వచ్చి అలాగా ఇలాగని మాట్లాడటం లేదు. ఎస్. కేవలం ఈ పీఠాధిపతులు ఒక మాట దాన్ని ఏదో నార్మల్గా అన్నా కానీ అది ఇంకొక రకంగా ఎక్స్పోజ్ అవుతుంది, వక్రీకరించడం జరుగుతుంది. వక్రీకరించడం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు వక్రీకరించడం, మీరు మంచి మాట పడ్డారు ఇక్కడ. ఎందుకు వక్రీకరించడం అంటే వక్రించిన గ్రహం ఉంది కాబట్టి ఇక్కడ. ఓకే. ఈ రాశిలో వక్రించిన గ్రహం ఉంది, ఓకే, అందుకని వక్రీకరించడం జరుగుతుంది. దాని ప్రభావం ఇదంతా. ఎస్. కాబట్టి ఇవి చూసుకోవాలి పర్టికులర్గా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ముహూర్తం ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆ సమయంలో, వివాహ సమయంలో జీలకర్ర బెల్లం తల మీద పెడతారు. అవును, అవును. జీలకర్ర బెల్లం తల మీద పెట్టేది చేయాలి ఆ టైంకి, తాళి కట్టడం కాదు. ఓకే. ఓకే. పెట్టి ఆ సమయంలో ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలని చెప్తారు. పొరపాటు కూడా మధ్యలో అది పరదా పెడతారు కదా సార్. పరదా పెట్టేది అప్పుడు కాదు, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తీసేస్తారు పరదాని, అలాగే ఉంచరు. పెట్టే వరకే పరదా, పెట్టిన తర్వాత వెంటనే తీసేస్తారు సార్. అప్పుడు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవాలి. ముహూర్తం అంటే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు తాళి కట్టడం ఆ సమయంలో అనుకుంటారు. తాళి కట్టడం కాదు, జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం. గృహప్రవేశానికి అయితే గృహంలోకి ఎంటర్ అవ్వడం ముహూర్తం. ఎస్. ఓకే. కాబట్టి ఈ ముహూర్తాలు పెట్టుకునే అంశంలో ఇప్పుడు అంతా 100% కరెక్ట్గా ఉండాలంటే అసలు సాధ్యపడదండి. ఓకే. పెట్టుకోండి, అసలు సాధ్యపడదు. అవును. కానీ ఉన్న దాంట్లో కొంచెం. అయితే మరి ఇప్పుడు ఇదే గృహప్రవేశాన్ని పెట్టాము అనుకుందాం కాసేపు. ఎస్. అప్పుడు ఏం చేయాలి, ఈ 2 గ్రహాలకి శాంతి చేసుకోవాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే చాలా మంది ఈ ముహూర్తాన్ని ఫాలో అయిన వాళ్ళు కూడా ఉంటారు. అవును. అప్పుడు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, అయ్యా నీకు గురువు రాశిలో ఉండి, లగ్నంలో ఉండి ఈ రాహువు యొక్క ప్రభావాన్ని, ఈ కుజుడి యొక్క ప్రభావాన్ని అందింపజేస్తున్నాడు కాబట్టి ఈ రెండిటికి శాంతి చేసుకో. ఎస్. అంటే ఏంటి, రాహు అంటే మినుములు, అవును, కుజుడు అంటే కందులు దానంగా ఇవ్వడం, లేకపోతే ఆ పదార్థాలతో ఏదైనా మీరు తయారు చేసి ఎవరికైనా సరే తినడానికి ఇవ్వడము. ఈ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయడం చేస్తే అప్పుడు వీటి ప్రభావం తగ్గుతుంది. ఈ ఎనర్జీస్తో ఇక్కడ వెళ్ళి కూర్చుంది ఇది. ఈ గురువు ఏమైందంటే సింగిల్గా కదా కాదు, దీని బ్యాక్గ్రౌండ్ ఇవి ఉన్నాయి, ఇవి ఉండి ఆడిస్తున్నాయి దాన్ని, అందుకని ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. సో శాంతి అంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఆ మినుములు ఇవి దానం ఇస్తే సరిపోతుంది అది. సో ఓవరాల్ గా మాత్రం ఇవి ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్ దీని ప్రభావం? ఆ ఒక్క రోజుకే ఉంటుంది అంటారా? ఇది రాసులు మారే వరకు ఉంటుందండి, అంటే కుజుడు మారే వరకు. ఇది ఫిబ్రవరి 6న మారుతున్నాడు ఇక్కడ. ఓకే. ఇది ఇంకో 1 year 4 months ఉంటుంది. అయితే ఎప్పుడైనా ముహూర్తం పెట్టినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఇది ఒక లెక్క అయితే అసలు ఇది రావడమే కొన్ని సంవత్సరాలు, 500 సంవత్సరాల పాటు పోరాటం వల్ల వచ్చింది కదా. అవును. ఆ పోరాటం వల్ల లగ్నం ఇలా ఏర్పడింది అనిపించింది నాకు. ఓకే. అంటే ఇది ఎలా వచ్చింది ఇక్కడికి, ఈ మందిరం అనేటువంటిది ఎలా వచ్చింది అంటే దీని వెనక దీని బ్యాక్గ్రౌండ్ ఇంత కృషి జరిగింది. అవును. ఎంతో కొన్ని లక్షల మంది చనిపోవడం కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, రకరకాలు జరిగాయి. అంటే ఈ పోరాటాన్ని చూపిస్తుంది కదా అనుకున్నాను నేను ముహూర్తం చూసినప్పుడు. అంటే పోరాటాన్ని కూడా చూపిస్తుంది. మనం వైస్ వర్స్గా ముందు వెనక చూసుకుంటే ఎట్ ది సేమ్ టైం అరే గురువు ఇక్కడ ఉన్నాడు కదా, ఈ రెండిటి యొక్క ప్రభావం పడుతుంది. అందుకే ఎవరో బయట వాళ్ళు కాకుండా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువుల ద్వారానే కొన్ని విమర్శలకు గురవుతుంది ఈ యొక్క ఇది అని అనిపించింది. ఫైనల్గా మాత్రం అసలు ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి, ఈ గ్రహాలు ఇలా ఉండడం వల్లనే అనేది మనం పర్టికులర్గా ఈ చార్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇది నార్మల్గా ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళు కూడా శుభగ్రహం లగ్నంలో ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఆ లగ్నంలో ఉన్న శుభగ్రహ రాసుల్లో ఏది ఉందో చూసుకోవాలి. ఇది ఆస్ట్రాలజీ. చాలా మంది ఇవి చూడరు, కేవలం లగ్నంలో శుభగ్రహం ఉందండి అంటారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఒక దగ్గర ఒక మనిషిని అపాయింట్మెంట్ చేసుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చాడని చూస్తాం. ఏం చేస్తారు మీరు చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎందుకు మానేసావు అక్కడ అంటారు. నీకు ఎంత శాలరీ వచ్చింది, ఎందుకు మానేసినావు, వాళ్ళు మానేయమన్నారు నువ్వు మానేసినావా, వాళ్ళకి వెళ్ళి తీసేస్తే ఎందుకు తీసేసారు రీజన్ అడుగుతాం. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఇది ముఖ్యం. ఈ గురువు ఇక్కడికి వచ్చినప్పుడు వీటి రాసుల్లో ఏమున్నాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ గురువు అక్కడికి, అది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ గా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.